రిజిస్ట్రేషన్, సర్వే ఇవి 3 కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొస్తారట. భూ పరిపాలన విభాగాన్ని బలోపేతం చేస్తాం, ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తాం, కొత్త తహసీల్దార్ కార్యాలయాలన్నీ ఒకేలా ఉండాలి. రెవెన్యూ శాఖ పైన సమీక్షలో మంత్రి పొంగులేటి. మరి మనం చేసే కబ్జాలు ఇవన్నీ ఏమైనా ఆగుతాయా, లేకపోతే అట్లనే యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతాయా? పాత ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు చేసిన కబ్జాల మీద ఏమైనా విచారణ ఉంటుందా, లేదు దాన్ని వాళ్ళు కక్కితే మనం నాకే ప్రయత్నం చేద్దామా? ఏంది అంటే మీ క్లారిటీ ఏంది? ఇప్పుడు ఒకే గొడుగు కిందకి తెచ్చినా ఒకే గొడుగు కిందకి దేకపోయినా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. అందులో ఉన్న అధికారులు పనిచేయాలి, పని చేయించాల్సిన మంత్రులు, ప్రభుత్వం కూడా సరిగ్గా ఉండాలి. 25 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం కోల్పోయింది. రకరకాల పేర్లతో గుడి భూములు, లేకపోతే ఇనాం భూములు, మట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, ఇట్లా దళితుల అసైన్డ్ భూములు, వేలాది లక్షలాది ఎకరాల భూములు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఎన్ని భూములు వెనక్కి తీసుకొచ్చినారు? మీరు ఈ 3 తేవడం వల్ల పోయిన 25 లక్షల ఎకరాలు బయట వెనక్కి తీసుకురాగలుగుతారా? అసలు ఫస్ట్ ఒకే గొడుగు కిందకి తేవడం, తర్వాత మీ మైండ్లో చిత్తశుద్ధి ఉండాలి, మీ మీ చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి. ప్రజలకు మంచి చేయాలి, పోయిన భూములు వెనక్కి తిరిగి తీసుకురావాలి అనే ఆలోచన ఉండాలి. ఆలోచన మీలో కనబడట్లేదే. సీసీఎల్ఏనా మీ సొంత ఆఫీసా? యూనియన్ నేతల ఫోటోలతో ఆఫీసును నింపేయడంపై పొంగులేటి అసహనమట. సీసీఎల్ఏ ఆఫీస్ ఆకస్మికంగా తనిఖీ చేసిండట. జనవరిలో మళ్ళీ వస్తా, ఆలోపు శుభ్రం చేయండి, లేదంటే ఉపేక్షించబోనంటూ అధికారులకు మంత్రి హెచ్చరిక. అది అది దాన్ని ఏమంటారు, అది మన దందాలు డీళ్లు చేసే ఆఫీస్ కదా. అది మొత్తం తెలంగాణలో ఉన్న భూములంతా కొల్లగొట్టింది ఆఫీస్ నుంచే కదా. సీసీఎల్ఏ ఆఫీస్ అంటే ఏంది? నవీన్ మిట్టల్ అడుగు చెప్తాడు. మీ దోస్తే కదా, మీరు అంతా కలిసే ఉండరు కదా ఇప్పుడు కూడా. ఓ నవీన్ మిట్టలు లేకపోతే పాక రమేష్ వీళ్ళని అడిగితే చెప్తారు సీసీఎల్ఏ ఆఫీస్ ఏంది, అసలు దాని కథ ఎట్లుంటుందని.